నమస్తే K24 న్యూస్. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీలపై అఖిలపక్షం మరోసారి ఆందోళన బాట పట్టింది. గుగ్గిల్ల పోతారం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన 2 ఇథనాల్ ఫ్యాక్టరీలను వెంటనే రద్దు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఫ్యాక్టరీల నుండి వెలువడుతున్న తీవ్రమైన దుర్వాసనతో చుట్టుపక్కల 15 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వ్యర్థాలను సాగునీటి కాలువలకు వదులుతున్నారని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మరియు మంగళవారం నాడు కలెక్టరేట్ను సందర్శిస్తామని విచ్చేసినటువంటి అఖిలపక్ష సహోదరులందరికీ, అన్ని పార్టీ నాయకులకు మరియు ప్రజా సంఘాల నాయకులకు ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మనకు గతంలో ఉన్నటువంటి సమస్యలు ఇదివరకు కూడా గతంలో కూడా కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. పాలక మండలిలో సగం మంది లేకున్నా అని పాలక మండలి ద్వారా ఎన్ఓసి ఇచ్చారు. మరియు దాని తదుపరి రద్దు చేయమని గ్రామసభ ద్వారా ఒక 2/3 మెజార్టీతో గ్రామసభ చేసి రద్దు చేయాలని తీర్మానం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫ్యాక్టరీ ఉత్పత్తి స్టార్ట్ అయింది. ఆ ఉత్పత్తిలో 10-12 గ్రామాలు పొల్యూషన్తో, నీటి కాలుష్యంతో, వాతావరణ కాలుష్యంతో ఇబ్బంది ఏర్పడేది. కాబట్టి తక్షణమే దీన్ని ఎంక్వైరీ చేసి ఫ్యాక్టరీని నిలిపివేయాలని మరి మేడం గారికి విన్నవించడం జరిగింది. మేడం కూడా స్పందించింది సానుకూలంగా. తదుపరి చర్యల కొరకు చూసి న్యాయ పోరాటానికైనా అఖిలపక్షం సిద్ధమవుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈరోజు తేదీ 11/8/2026 సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి బెజ్జంకి మండలం తరపున మరియు అఖిలపక్షం తరపున ఇథనాల్ ఫ్యాక్టరీలను మూసివేయాలనేసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే మాకు బెజ్జంకి మండలంలో 2 ఇథనాల్ ఫ్యాక్టరీలు, ఒకటి వైట్ ఫీల్డ్, ఒకటి గ్రీన్ ఫీల్డ్ అనేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైట్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్ వల్ల మాకు దుర్వాసన మరియు నీరు కాలుష్యం, భూ కాలుష్యం జరుగుతూ ఉన్నది. వీటిని తక్షణమే మాకు మూసేయాలి, లేదంటే ఇక్కడున్న ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. విద్యార్థులు కావచ్చు, పెద్దలు కావచ్చు, చిన్నలు కావచ్చు, అందరూ అనారోగ్యానికి గురవుతూ శ్వాసకోశ ఇబ్బందులు, తర్వాత చర్మ వ్యాధులు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి, కలెక్టర్ గారు స్పందించి ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే మూసేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ తరుపతి కార్యక్రమాలు మేము చేసే అవకాశం ఉంది. మాకు తక్షణమే గతంలో కూడా ఎంఆర్ఓకు, ఎంపీడీఓకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దీని మీద ఖచ్చితమైన చర్య తీసుకోకుంటే మా బెజ్జంకి మండలం అఖిలపక్షం తరపు నుంచి ఖచ్చితంగా మున్ముందు కార్యక్రమాలు చేస్తామనేసి డిమాండ్ చేస్తూ చెల్లించడం జరుగుతున్నది. కలెక్టర్ గారికి బెజ్జంకి మండలం విత్తనాల కంపెనీ మూసివేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే బెజ్జంకి మండలం మొత్తం ఒక కాలుష్యం ద్వారా ప్రజలకు ఇబ్బంది అవుతుంది. అలాగే నీరు వల్ల ఇబ్బంది అవుతుంది. మొన్న ఆ నీరు విడవడంతో చేపలు చనిపోయడం జరిగినాయి. అలాగే గేదెలు నీళ్ళు తాగితే గేదెలు చనిపోవడం జరిగింది. అలాగే రేపు రానున్న రోజులలో ప్రజల సూదా ఇబ్బంది అవుతుంది. ఆ నీళ్లు ప్రజల సూదా తాగితే ప్రజల సూదా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఇథనాల్ కంపెనీని వెంటనే మూసివేసి బెజ్జంకి మండలాన్ని కాపాడుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జేబీ ముగిస్తున్నాం. ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారికి బెజ్జంకి మండలంలో ఏర్పాటు చేసిన 2 ఇథనాల్ ఫ్యాక్టరీలను అనుమతులు రద్దు చేయాలని, అదేవిధంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో మరి గ్రామ సభల తీర్మానం లేకుండా మరి బెజ్జంకి మండలంలోని పోతారం, అదేవిధంగా గుగ్గిలలో ఇథనాల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం వల్ల వాటి ద్వారా వెలువడే మరి కాలుష్యం ద్వారా దుర్వాసన వెదజల్లుతూ మరి అక్కడ ఉన్నటువంటి రైతులకు, ప్రజలకు, చిన్నారులకు, వృద్ధులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. అదేవిధంగా
అదేవిధంగా ఆ ఫ్యాక్టరీల నుండి వచ్చే నీటిలు మరి చెరువులోకి వెళ్ళే కాలువల్లో కలవడం వల్ల చేపలు గేదెలు కూడా మరణించి మరి అదేవిధంగా చాలా ప్రజలకు నష్టం జరుగుతూ ఉంది. దీన్ని వెంబడే మరి పై స్థాయిలో తీసుకెళ్లి మరి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతి రద్దు చేయాలని అదేవిధంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో కోరుతున్నాం. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలియజేస్తున్నాం. బెజ్జంకి మండల అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో అందరము కలిసి కలెక్టర్ గారికి ఇథనాల్ ఫ్యాక్టరీలు మన బెజ్జంకి మండలం ఉన్న గుగ్గిల్ల పోతారం శివార్లో ఉన్నటువంటి 2 ఇథనాల్ కంపెనీలు వాటి అనుమతులను రద్దు చేయాలని, వాటిని వెంటనే మూసివేయాలని విన్నవించడానికి కలెక్టర్ గారి కార్యాలయానికి రావడం జరిగింది. ఈరోజు మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే మేడం గారికి విజ్ఞప్తి చేశాం. మేము ఈ ఇథనాల్ కంపెనీ వల్ల తీవ్రమైనటువంటి దుర్వాసన, వాటి వ్యర్థాలు, అనేకమైనటువంటి పొగతోటి చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నాం. కాబట్టి ఈ కంపెనీలను రద్దు చేసి మా ప్రజల ప్రాణాలను కాపాడాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.